కొడుకు పోయి ముఖ్యమంత్రి కొడుకు అయితే ఎప్పటి నుంచినో రావాలిగా ఆయనకి. ఇప్పుడు అకస్మాత్తుగా రావడానికి కొత్తగా ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటి? లేదు. కొన్ని చంద్రబాబు మీద సీరియస్ అనుకోవడానికి ఇప్పుడు కొత్తగా ఏముంది ఆయనకి బేసిక్ గా? కానీ ఇచ్చారంటే ఏంటి? కేంద్రంతో సంబంధాల మూలంగా వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అర్జెంట్ గా నన్ను కత్తులతో పొడి చేయబోతున్నారు, లేళ్లతో బీకైపోతున్నారు అని ఎందుకన్నారు? పాపం మొదటి నుంచి ఉన్నది బీజేపీతో ఆయనకి ఇవ్వకుండా ఈయనకి ఇచ్చారు, లోకేష్ కి ఇచ్చారు. అందుకని ఆయనకి ఇప్పుడు జెడ్ కేటగిరీ కావాలి. అదే అందుకని నేను ఆ మాట మాట్లాడింది. రేపు మాప ఇస్తారేమో. కాబట్టి అట్లాగా ఒక వ్యూహాత్మకంగా అంటే వ్యవస్థల్ని ఎలాగా అన్నటువంటి కాన్సెప్ట్ లో నడుస్తుంది. ఇక్కడ ఈసీ ఇచ్చింది ఆ కోణంలో. రెండో పాయింట్ ఏంటంటే తెలుగుదేశం ఫస్ట్ ఆత్మవిమర్శ చేసుకోవాలి కదా. సచివాలయ వ్యవస్థని నిందించింది వాళ్లే, వాలంటీర్ వ్యవస్థ నిందించింది వాళ్ళే. మనం మొదటి నుంచి చెప్తున్నాం పాలనా విధానం ఒకప్పుడు నేను ఎన్నోసార్లు ప్రస్తావించాను, దాని మీద తిట్టిపోయొచ్చు, వాళ్ళ కర్మది. ఇప్పుడు మళ్ళీ వాళ్లే ఆ వ్యవస్థలు కరెక్ట్ అంటున్నారు. జిల్లా స్థాయి జిల్లా పరిషత్ వ్యవస్థ నుంచి మండల పరిషత్ వ్యవస్థ తెచ్చారు. అదే కదా మనం చెప్పేది ఎన్టీఆర్ గొప్పోడు విజనరీ అని. అట్లాగే మండల వ్యవస్థ నుంచి పంచాయతీల వ్యవస్థని బాగా బలోపేతం చేశారు. అదే కదా పంచాయతీలకు అధికారాలు, రాజ్యాంగ సవరణ. అంటే మండలాల్లో జిల్లా పరిషత్తులు ఉండగా మండలాలు ఎందుకు, మండల పరిషత్తులు ఉండగా పంచాయతీలు ఎందుకు, పంచాయతీలు ఉండగా మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఎందుకు? కాబట్టి మనం వదిలేసామా? ఎక్కడికక్కడ పరిపాలన అనేటువంటిది అందుబాటులోకి తీసుకెళ్లటం అనేటువంటిది ఒక ఫార్ములా. పరిపాలన అందుబాటులోకి రావడానికి ఏం చేస్తాం? సాధ్యమైనంత వరకు ప్రజలకు అందుబాటులోకి. ఇది చంద్రబాబు గారు జన్మభూమి అనిను, శ్రమదానం అనిను, ప్రజల వద్దకు పాలన అనిను ఇట్లాంటి ప్రయత్నాలు ఆయన చేశారు. బట్ అదొక ఈవెంట్ మేనేజ్మెంట్ గా నడిచింది. అంటే జన్మభూమి కింద స్కూల్ బాగు చేయడము, రోడ్డు వేయడము, ఊళ్ళో కమ్యూనిటీ హాల్ కట్టడము, ఎవడో డొనేట్ చేస్తే 60 రూపాయలు వాడిస్తే 40 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుని చేసింది ఆ రోజులు.